అందరికీ నమస్కారం. ఈ మధ్య సోషల్ మీడియాలో యూట్యూబ్ లో ఒక ప్రశ్న ఎక్కువగా వినిపిస్తుంది. సింగర్ మంగ్లీ ఏమైంది? ఎందుకు ఆమె పాటలు ఇటీవల కాలంలో ఎక్కువ వినిపించడం లేదు? మళ్ళీ ఇండస్ట్రీలో పాటలు పాడుతుందా అని చాలా మంది సందేహపడుతున్నారు. అయితే అసలు విషయం ఏమిటి? మంగ్లీ కెరియర్ లో ఏం జరుగుతుంది? ఈ వీడియోలో ఒకసారి పూర్తిగా తెలుసుకుందాం. తెలంగాణ ఫోక్ సాంగ్స్ అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు మంగ్లీ. తన ప్రత్యేకమైన వాయిస్, ఎనర్జీ, ఫోక్ స్టైల్తో తెలుగు సినిమా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. చిన్న చిన్న ఫోక్ పాటలతో కెరియర్ ప్రారంభించిన మంగ్లీ చాలా తక్కువ సమయంలోనే స్టార్ సింగర్ గా ఎదిగింది. ప్రత్యేకంగా బతుకమ్మ పాటలు, బోనాల పాటలు, జానపద గీతాలు ఆమె భారీ గుర్తింపు తీసుకొచ్చాయి. గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన మంగ్లీ తన కష్టంతో ఇండస్ట్రీలో ఒక బ్రాండ్ గా మారింది. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో కూడా అవకాశాలు వరుసగా వచ్చాయి. పెద్ద హీరోల సినిమాలలో పాటలు పాడే స్థాయికి ఎదిగింది. ఆమె పాడిన అనేక పాటలు సూపర్ హిట్ అయ్యాయి. యూట్యూబ్ లో మిలియన్ల కొద్ది వ్యూస్ సంపాదించాయి. ఒక్కసారిగా గత కొంతకాలంగా మంగ్లీ పేరు పెద్దగా వినిపించకపోవడంతో అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి. కొందరు ఆమె ఇండస్ట్రీకి దూరమైందా అని అడుగుతున్నారు. మరి కొందరేమో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయని అనుకుంటున్నారు. అసలు నిజం ఏమిటంటే మంగ్లీ పూర్తిగా ఇండస్ట్రీకి దూరం కాలేదు. ఆమె పాటలు గతంలో ఉన్నంతగా వరుసగా రావడం తగ్గిన మాట నిజమే, కానీ దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇటీవల తెలుగు సినిమాలో ఫోక్ బీట్ పాటల కంటే మెలోడీ పాన్ ఇండియా స్టైల్ సాంగ్స్ కు డిమాండ్ పెరిగింది. అందువల్ల మంగ్లీ లాంటి ఫోక్ సింగర్స్ కు వచ్చే అవకాశాలు కొంత తగ్గాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మంది కొత్త గాయకులు వస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్లు కొత్త వాయిస్ పై ట్రై చేస్తున్నారు. దీంతో కాంపిటీషన్ కూడా బాగా పెరిగింది. సినిమా పాటలతో పాటు మంగ్లీ తన యూట్యూబ్ ఛానల్, లైవ్ షోలు, ప్రైవేట్ ఆల్బమ్స్ మీద కూడా ఫోకస్ పెట్టింది. ఫ్యాన్స్ తో డైరెక్ట్ కనెక్ట్ అయ్యే కంటెంట్ పై ఎక్కువ దృష్టి పెట్టింది. ఇక సోషల్ మీడియాలో కూడా మంగ్లీ యాక్టివ్ గా ఉంటుంది. కొత్త ప్రాజెక్ట్స్, స్టేజ్ షోలు, ఈవెంట్స్ గురించి తరచూ అప్డేట్స్ ఇస్తూనే ఉంది. ఒక విషయం మాత్రం క్లియర్, మంగ్లీ టాలెంట్ ను ఎవరూ నిర్లక్ష్యం చేయలేదు. ఎందుకంటే ఆమె వాయిస్ లో ఒక ప్రత్యేకమైన నేటివిటీ ఉంటుంది. ఆ ఎనర్జీ, ఆ ఫోక్ ఫీల్ అందరికీ రావడం కష్టం. అందుకే మంచి ఫోక్ సాంగ్ వస్తే ఇప్పటికీ చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు మొదట ఎంపిక చేసేది మంగ్లీనే. ఇక ఇండస్ట్రీలో ఆమెకు డిమాండ్ పూర్తిగా తగ్గిపోయిందని చెప్పడం సరైంది కాదు. కొన్ని రాబోయే ప్రాజెక్ట్స్ లలో ఆమె పేరు వినిపిస్తుంది ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. అంటే త్వరలోనే మంగ్లీ నుంచి మంచి హిట్ పాటలు వచ్చే అవకాశం ఉంది. చాలా మంది సెలబ్రిటీల కెరియర్ లో ఇలాంటి పేజ్ వస్తుంది. కొంతకాలం సైలెంట్ గా ఉన్నట్లు కనిపించిన ఒక మంచి ప్రాజెక్ట్ తో మళ్ళీ బలంగా కంబ్యాక్ అవుతారు. మంగ్లీ విషయంలో కూడా అదే జరగవచ్చు. ప్రేక్షకులు ఆమె వాయిస్ ని ఇంకా ఇష్టపడుతూనే ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ ఫోక్ అభిమానులు మంగ్లీ పాట కోసం ఎప్పుడూ ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు అసలు ప్రశ్న, మంగ్లీ మళ్ళీ ఇండస్ట్రీలో పాటలు పాడుతుందా? దానికి సమాధానం ఖచ్చితంగా అవును. మంగ్లీ కెరియర్ ఇంకా ముగిసిందని అనుకోవడం చాలా తొందరపాటు. మంచి పాట, సరైన అవకాశం, పెద్ద సినిమా, ఈ మూడు కలిస్తే ఆమె మళ్ళీ టాప్ లోకి రావచ్చు. ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న వాళ్ళు ఎప్పుడూ పూర్తిగా కనుమరుగవరు. సరైన టైం వచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ తమ ముద్ర వేస్తారు. మంగ్లీ కూడా అలాంటి సింగరే. కాబట్టి సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ అన్ని నమ్మాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆమె తన కెరియర్ ను కొత్త దిశలో తీసుకెళ్లే ప్రయత్నంలో ఉంది. మంగ్లీ మళ్ళీ సూపర్ హిట్ పాటతో రావాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.